హలో ఎవ్రీవన్, సోషల్ ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పటాల తయారీ గురించిన తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? పటాల తయారీ గురించి తెలిపే శాస్త్రం కార్టోగ్రఫీ. ఆప్షన్ డి కరెక్ట్. వివిధ భూస్వరూపాల్ని సూచించే పటాలు ఏవి? వివిధ భూస్వరూపాల్ని సూచించే పటాలు ఆప్షన్ సి భౌతిక పటములు. థర్డ్ క్వశ్చన్, దిక్సూచిని క్రింది వాటిలో దేనికి ఉపయోగిస్తారు? చిహ్నాల్ని చూపుటకు, ప్రధాన దిక్కుల్ని కనుగొనడానికి, దూరాన్ని కొలవడానికి, స్కేల్ని నిర్ణయించడానికి. దిక్సూచిని ఆప్షన్ బి ప్రధాన దిక్కుల్ని కనుగొనుటకు ఉపయోగిస్తారు. మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే ఎడమవైపు ఉండే దిక్కుని గుర్తించండి. ఇది మీకు అర్థం కావాలంటే చూడండి. ఎప్పుడైనా ఉత్తరం దిక్కు పైన, కింద దక్షిణం, తూర్పు, పడమర. తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలబడి అంటే ఇక్కడ నిలబడి ఎడమవైపు ఉండే దిక్కుని గుర్తించండి. ఎడమవైపు ఏ దిక్కు ఉంటుంది? ఇక్కడ నిలబడితే ఎడమవైపు మనకి ఏ దిక్కు ఉంటుంది? ఉత్తరం. ఆప్షన్ బి కరెక్ట్. ప్రధాన దిక్కు కాని దాన్ని గుర్తించండి. ప్రధాన దిక్కులు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఉత్తరం, దక్షిణం, తూర్పు, ఈశాన్యం ఉంది. ఇది ప్రధాన దిక్కు కాదు కదా. ఆప్షన్ డి ఈశాన్యం కాదు. నెక్స్ట్ది, ఒక పటం యొక్క స్కేలు 1 సెంటీమీటర్ = 4 కిలోమీటర్స్ అయితే రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరము 32 కిలోమీటర్స్ అయితే పటంలో ఉండే దూరం ఎంత? దీని కరెక్ట్ ఆన్సర్ 8 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ = 4 కిలోమీటర్స్. మరి 32కి 4. మరి 32 రావాలి అంటే ఇక్కడ ఎంత? 8 4 32గా. అలా మీరు తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలబడి ఉంటే కుడివైపు ఉండే దిక్కుని గుర్తించండి. మళ్ళీ చూడండి, తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలబడితే ఏమన్నాడు? కుడివైపు ఉండే దిక్కు. కుడివైపు ఏముంటుంది? దక్షిణం. ఆప్షన్ సి కరెక్ట్. పటాన్ని తయారు చేసేటప్పుడు సాధారణంగా దక్షిణ దిక్కుని ఏ భాగంలో ఉంటుంది? ఇక్కడ చూడండి, దక్షిణ దిక్కు ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా కింది వైపే ఉంటుంది. దీని కరెక్ట్ ఆన్సర్ కింది భాగం. పటాల్లో తరచుగా వాడే చిహ్నాలని ఏమంటారు? సాంప్రదాయక చిహ్నాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కుని గుర్తించండి. ఇప్పుడు చూడండి, ప్రధాన దిక్కులు ఇవి. ఇప్పుడు షార్ట్గా VEAN. వి అంటే వాయవ్యం, ఈ అంటే ఈశాన్యం, ఎన్ అంటే నైరుతి, ఏ అంటే ఆగ్నేయం. ఇవి మూల దిక్కులు, ఇవేమో ప్రధాన దిక్కులు, ఇవేమో మూల దిక్కులు. ఉత్తరం, తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కు ఏంటిది? ఈ అంటే ఏంటిది? ఈశాన్యం. 10th ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈశాన్యం. మీరు తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలబడి ఉంటే వెనుక వైపు ఉండే దిక్కుని గుర్తించండి. తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలబడి ఉంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర కదా. వెనుక వైపు ఏముంటుంది? పడమర ఉంటుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. పటాల్ని తయారు చేసేటప్పుడు సాధారణంగా ఉత్తర దిక్కు ఏ భాగంలో ఉంటుంది? పై భాగం, కింది భాగం, కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు. పై భాగం. పటంలో స్కేలు 5 సెంటీమీటర్లు 500 మీటర్లు అయినచో పటంలోని రెండు ప్రదేశాల మధ్య దూరం 15 సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత? 5 సెంటీమీటర్లకి 500 మీటర్లు అయితే దీని కరెక్ట్ ఆన్సర్ 1500. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశ సరిహద్దుల్ని గురించి తెలిపే పటాలు రాజకీయ పటాలు.
ముఖంగా నిలబడిన వారికి ఉత్తరం ఏ దిశలో ఉంటుంది? ఉత్తరం ఏ దిశలో ఉంటుంది? ఈజీ. ఏ దిశలో ఉంటుంది ఉత్తరం? ఎడమవైపు ఉంటుంది. మూల దిక్కు కాని దాన్ని గుర్తించండి. మూల దిక్కు ఏంటివి? ఉత్తరం. ప్రధాన దిక్కులు ప్రధాన దిక్కుల్లో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. మూల దిక్కుల్లో ఈశాన్యం, నైరుతి, వాయవ్యం, ఆగ్నేయం. తూర్పు ముఖంగా నిలబడిన వారికి దక్షిణం ఏ దిశలో ఉంటుంది? ఎడమ చేతి వైపు ఉంటుంది. పటాన్ని తయారు చేసేటప్పుడు సాధారణంగా తూర్పు దిక్కు ఏ భాగంలో ఉంటుంది? ఎప్పుడైనా తూర్పు దిక్కు కుడి చేతి వైపు ఉంటుంది. ఆప్షన్ సి కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.